స్వామి వీరవాహుడు నన్ను అరిచెన్నుడా? కాదు కాదు వీరదాసుడా, నేటి రాత్రి అంతా వల్ల కాని ఎందుకు కావాలండి? ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కుండ నిండా కొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురాభాండము నాకు ఇప్పించినాడు. అహో సురాభాండమా, నీవు కడుపూచిరాలవు. కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వస్తంభురాదేవికి అధిష్టానకు మరియు భుజబీటిపై అధిష్ఠించి ఉన్నావు. ఇక త్వరపడి శ్మశాన వాటికే పోయేది. అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతా ఆవరించి కన్నులున్నవారిని సైతము గుడ్డివారిని చేయించినది కదా ఈ అంధకారము. కలవారి ఇళ్ళలో పలు నిదానములెత్త అరుగు దొంగలకు సిద్ధాంజలంబు మగలను కోరికనిచ్చి తెగి అంతగానకై తారాడు కొలతల తాపుగచ్చే అనంత పిట్టలం బట్టి వేటాడు పాడుగో కమలకు పాడి పంట శ్మశానం ముందు ఎక్కడ చూసినాను బ్రహ్మరాక్షస సమూహం విజయ చూచుచుండ రుక్కు రత్నమమ్ము చుండరి మహాతారవములా చక్కరి పోత మాంత్రికులు నమకు చుండరి కపాలముల కొరకు అది పిశాసి బాంధవ శ్రేణి ఫలలంపు పువ్వంపు బందిజా చున్నది కాబోలు చితులలోన కాల్పబడడి శవాల కంకాల అస్థి ధీమని రవములే రసగుతుండ దిక్కులంత మహాత్మోగా పెక్కటిల్లే ఎవరొచ్చట? అహో ఎవరు వారు? కాటి సంకమ్మ చెల్లింపగయే చవాల మదనమున కాల్వరే కదా మనుజులారా. కాపు లేదనుకుంటిరేమో, కాపు
తప్పు లేదనుకుంటిరేమో పదండు దళిత ఘోరారి శ్రీ వీరదాసు గలడా. ఎంత పొరబడితిని, ఎంత పొరబడితిని. సగము కాలుచు బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును చూసి ప్రాణిగా భావించింది కదా. అయ్యయ్యో అయ్యయ్యో, ఈ కళావరకు స్థితి ఎంత జాలిని వెలువడిది, ఎంత జాలిని వెలువడి. మాయామేయ జగమ్య నిత్యమని సంభవించి మోహమునను నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం ముందు నందాగా అల్లాడిన ఈ శరీరము ఎంతో అల్లాడిన ఈ శరీరము కట్టలగాలుచు ఆ ఇల్లాలి రాదు, పుత్రుడు తోడై రాదు తప్పింపగా. ఇది ఒక విచిత్రమైన ప్రకృతి, ఇది ఒక విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలం కన్నులు మోసిన మందమాగుడు ఒక్కడు ఒక్కడు ఒకడై నన్ను లేచినాడు. ఒకడా ఎన్నాళ్ళి చలనంబులేని చయనంబు అల్లాడి 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 సంగీతంబడి సాగిపోయడి సంగీతంబడి సాగిపోయడి నిక్కంబిండు పాషాణమో భూమిలో ఏమను వల్లింపను ఎన్నను వల్లింపను తోటలే సప్తవేంద్రుని కమ్మని కలము నిప్పులలో కరిగిపోయే తోటలే పువ్వులేను రాజేంద్రుల అధికార ముద్దికలు అందరించ చోదనే లేక ఇల్లాలి నల్ల మూసల సోరు గంగలో కలసిపోయే చోటనే ఎత్తి పేరన్ని గర్వమ చిత్తలేక కొన్ని కొంచెయు నశించే పిశాచులతో విఠలేక్షణుడు
రాజ్య కదిలించి ఆడు రంగస్థల మరణదోత శిక్షణమైదు శిలలయు అవని పాలించు మధ్యవాదన వాకునరాని గొప్ప ధనవంతుని మిద్దపు పాలరాజు గోడి కదా పారవేయబడి పేలికల పొరలాడు ప్రేతము ఏ ఆకలి చిచ్చుల కుమిలి కుమిలి ఆర్తిక తెలిసిన ఏ పేదవాని పేదవానికై కొడవడొక్కడు దాతను కాడి నేలయు ముదురు తమస్సులు మునిగిపోయిన కొత్త ముదురు తమస్సులో మునిగిపోయిన కొత్త దాని మీద పై పొరలు మెరుగు మునిగిపోనిక మినుకు వెలుగుతున్నదివే అదివే అముడముడిపోయినా సమసిపోవుడలేదు అది అది దీపమందునా కాదు కాదాలదు అది హృదయము నిల్పి జనియంగత పుత్రిక ఏయభాగ్యయో ఇట అస్త్రస్త్రప చరించరు సంబరానటనంబు కవళింది గర్భమున విన్నస్తంబుగా వింది ఉత్తడపు పొత్తులి కనుక పక్కన చేర్చి అనేక భావముల ధర్మం మించి కారాదని ఇట్టి శ్మశానము గనినప్పుడెలా ఇలాంటి వైరాగ్యములు కలుగుతుండట సహజమే. ఇక నా మంచి దగ్గరకే పోయేదని దేవికి ఎంత దురవస్థ తెచ్చిపెడితిని లోకములోని కష్టములన్నీ నన్నే కోరి వరించినట్లుందని కాకున్నా ఇన్ని కష్టములు ఎవరు అనుభవింతురు? ఈ నిర్భాగ్య పరిచ్ఛిందుడు గతించిన వెనక మరల కష్టములకు తాగెక్కడ దొరుకునవు కదా. రాజయోగమునకై దుఃఖింపను మహారణ్య వాసానికి వారు దుఃఖములన్నీ సంభవించినను గడిపను. కడకు అతి నీచంపకు నా ఈ చండాల రాశమునకు పరితవిల్లను. కానీ చేపట్టినదాది నన్నే పరమదైవముగా భావించుచు నా మూలమునంతలేసి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తి చే సహించుటే కాక తన్నొక్కనికి తెగనమ్ముకొనుట నీచమని సంకోచించినప్పుడు నాదా సత్యప్రతిష్టకై ఉన్నచ్చు నీచకృత్యములు సగమున అగునని
నాకు ఉత్సాహము కల్పించి నా సత్యదీక్షణగా పాడిన నా అర్ధాంగి లక్ష్మి యొక్క చంద్రమతి దేవి యోగ దుఃఖము నేను ఏగతి భరించను. ఆ దేవి అసూర్యం పక్ష నీ రానివాస సౌఖ్యం ఏమయ్య అయ్యో సాధ్యమని నీ బతికొండగానే నీ ఒక్కని దయకు పాతుగాలలు కావలసి వచ్చి కదా. కుమారా లోహిత, నిన్ను మరల ఎప్పుడు చూడగలుగుతున్న తండ్రి ఎన్నడ చూడగలదని దాసదాసి జనముల చేతుల నుండి అడుగుట పెట్టనీగా మిగులు గారాబంగా పెంచిన నిన్నిట్టి నికృష్టంబకు దాస్యమునకు అప్పగించింది కదా. అకడకడా నా దుఃఖము అంతకంతకు మితిమీరుచున్నది. గడిచిన విపత్తులు ఒక్కొక్కటి తలంపునకు వచ్చి నా ధైర్యము మరింత కోల్పోతున్నది. ఆనాడు నా భార్యాపుత్రుడు కాలకంసుడు విక్రయించినప్పుడు దాసి కదలవాని అప్పారుడు తన తల్లిని అదిరినాడని మా లోహితుడు ఓరి మా అమ్మని ఎక్కడికి కొనిపోయేదవరా అని అదిరినాడని కాలకంసుడు కోటికి లేకపోయినా నీకు రాజ సంరక్షడరా తలకెక్కనే పొగరు దాసి పుత్రయంత సుతుని పడద్రోయం కొడుగట్టెనా కన్నేలతో దూగి ఆటడుపు కంపను మోదగోలుపు అదిలే గాయంపు కాకుండగా. అయ్యయ్యో, అట్టి దురవస్థ నుండి సతీసుతుల్ని తప్పింపలేకపోయింది కదా. నాకై కదా రారాజు బిడ్డకు ఎల్లాలి దిక్కు మాలిన పరుల కుంపల చాకిరి గతి అల్లుడు చేచి కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరాతకులకు జన్మింపవలసిన వాడు. కిరాతకుల జన్మ ఎంత వైపరీత్యము జరిగినది. ఎప్పటికైనా శుభములు రాకపోవనన్న ధైర్యము కూడా అంతరించిపోతున్నది. బ్రతికి ఉన్నంత కాలము దేవికి ఆ దాశ దుఃఖమును నాకీ కాడి కాపరి ఉద్యోగమును అవశ్యానుభక్తములే కదా. అక్కడక్కడ నా చిత్తమునకు శాంతి ఎప్పటికీ శాంతిగా ఆనాడు నా భార్యాపుత్రుడు కాలకంసుడికి గ్రహించిన నాటి నుండి నేటి వరకు గతము తలంచి వలచు ఇప్పటికి నానా పరివాడి నామది దురంతంపై చిందాక మానై రాయై పద్మై సుగుణ ధర్మమైన చైతన్య నిర్వీకృతి కేళం ముక్కుండిగా యోగి మనమ్మ అప్పుడే పో శాంతి నా చింతకు. ఎక్కడి నుండియో దీనారోము చరణగోచరమగుచున్నది. విధి కరుణింపదా అయ్యా సుత, లోహిత, నీవు ఎలా ఉన్నావు తండ్రి? బంగారు కొండ నిండుగా జీవించును రేల నిండా. బంగారు కొండ నిండుగా జీవించును రేల నిండా. తండ్రి కష్టాలు నీకు రాకుండా. బంగారు కొండ నిండుగా జీవించును రేల నిండా. నీ తండ్రి కష్టాలు నీకు రాకుండా. బంగారు కొండ తన
తనదైన కష్టాలు కడలిలోనైనా తనదైన కష్టాలు కడలిలోనైనా కుల సౌఖ్యములు నేను గణబాటుమయ్యా తనదైన కష్టాలు కడలిలోనైనా కుల సౌఖ్యములు నేను గణబాటుమయ్యా మన నీతి మన జాతి మరువంగబోదు నిండుగా జీవించోరేనుగా నీ తండ్రి కష్టాలు నీకు రానున్నా బంగారు కొండ ఆకలి అనువారి కన్నమ్ము పెట్టు ఆకలి అనువారి కన్నమ్ము పెట్టు ఆ నీతి విడబోకు నా మీద ఒట్టు ఆకలి అనువారి కన్నమ్ము పెట్టు ఆ నీతి విడబోకు నా మీద ఒట్టు బంగారు కొండ
తురబుచ్చన్ పొత్తుల నుంచి హల్లన హల్లన కొట్టుచూ ఒక కేలం వేరి కేలం టోలికం గట్టి ఉంచినై తల్లియే ఇప్పుడీ చితిపైన చేతుల నించేర్చి ఎంత దుఃఖించడి దిక్కుమాలి కొడుకా అయ్యో అయ్యో ఇప్పుడు కూడా ఇంత ప్రభావం జరుగుతున్నది. ప్రాణపతి, ఇంటి అవస్థ ఎందు నీవు నాకు సహాయపడకు నా ఎండ నుండనైతే. అయ్యో యవతియో కానీ నెలంతా సుశీలగా కాను పెంచో కారణాంతరమున ఇష్టి కష్టదశములు చెందినట్లున్నవి. అదిగాక మున్నెప్పుడో ఎక్కడో ఎప్పుడో ఎక్కడో విన్నది కానట్లున్నది జలదీశ్వరము. అయినా విచారించడం తప్పేమన్నది. పడతి
ఎవ్వటి నీవు రాలుగలుగలు వాపోతున్నావు కొడుక అవునయ్యా నా కొడుకు ఎలాను గతించే ఎవ్వరును నీకును చుట్టంబుల్లేరా ఎట్లు వచ్చి శ్మశానతోనికి చిత్రమయ్యను నీ రీతి ఏడ్చి ఫలమేమి ఊరగొండువా ఇప్పుడు మౌనం వహించిన కార్యము నెరవేరు కానీ ఇట్లు మాట్లాడి చూసేదను పురుషవరే నీవెవరవో లోపలం తిరిగడి భూతనాదుడవో దీనదశాకలం కృషించు నను కరుణన్నను గ్రహించుటకుగా అరుదించిన సిద్ధమూర్తివా. మాలిని నేను సిద్ధుండనగాను బుధసుండనగాను ఈ వల్ల కాటికి కాపరికాయ వాడను సాహసం చేసి అర్ధరాత్రమురా తోడు లేక ఈ కాటికి ఎలా వచ్చింది ముందు చెప్పుము వచ్చిన కష్టములు అనుభవింపక తప్పదు కదా వచ్చిన కష్టములను ఎంతని విన్నవిప్పగలనయ్యా బాడిన నా దీన చరిత్రమెల్లా నీవు నాకు కడు పూజ్యుడిగా దోచుచున్నావయ్యా. నేనే కాశికాపురమున ఒక బ్రాహ్మణి ఇంట దాసినయ్యా. దాసివా? నీ పేరు? నా పేరు అయ్యా, నా పేరు ఈ కాశికాపురమున హంసనారి అందురయ్యా. ఈ చనిపోయిన వాడు మదేక పుత్రుడు. వీనిని నేటి సాయం సమయమును కట్టెలు సాదులు అయ్యడసను లేరా
హృదయము అకారణముగా దుఃఖ సంకలమటే కాక ఏ వ్యక్తి అది లేని చోట వచ్చిందడు ఒక్కొక్కమోట. అది లేని చోట వచ్చిందడు ఒక్కొక్కమోట. ఒక్క వజ్రాయుధమై వజ్రాయుధమై ప్రగల్చడు విలోకృతినాడు మానసంబు. ఈమె మాట పుంజికయు ఈమె మాట పుంజికయు తెలుగు తెరంగును దంతమెల్లా చంద్ర అది నేనరాను. అది కాక కాంత కష్టం ఎంత మెల్ల మందబాగు నేను నాకే తగులుతున్నవి. చనిపోయిన వీడు మా నాయన. నీకు దీర్ఘ ఆరోగ్యం కలుగాకయ్యా, దీర్ఘ ఆరోగ్యం కలుగాక. వీడెవడైనా మాకేమి నా విధేందు ఒక విధంగా ప్రవర్తింపరాదు కదా. మాలిని నువ్వు ఎవతమైనా మాకేమి కానీ అయ్యా నా ఆజ్ఞ లేకుండా ఈ కాటికి ఈ శవం ఎలా తెచ్చుదో ఒకసారి చెప్పు. పూజ్యుడా, శవదహనమును కూడా ఒక రాజ్ఞ కావలేనయ్యా. ఏమి ఇట్లాంటి కాటి చట్టములు బతిగా గుర్తుదనుకున్నావే? కాటి చట్టములా ఎరుగవా? ఎరుగనయ్యా. ఎవరు గాని దయింపవర్ధన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవర్ధన సుఖము చెల్లించిన గాని దాన కార్యక్రమం ఉపక్రమము నీవు చెబుతానవునా గాని హలో హలో ఇప్పుడైనను తరమాంతరమయ్యను మాకు నిల్చదవు అన్నదానగా పోవా సూదినైనందల గోరిక ఓలగొందునా బతి ప్రవగాని బతికిపోయినది కడ పరముమా. ఎరుగతికి చేసిన నా నేరమును మన్నింపుడు స్వామి. ఇప్పుడు ఇంట ఊడిగములు చేసిన గాని గ్రాసవాసములు జరగని మీరు పేదవాళ్ళనయ్యా. నేనే మూలమున మీకు కాటి చుంకం చెల్లింపగలను మహాత్మ. ఏలదయ్యరాదయ్యా. మాలిని నువ్వు పేదరాలమైన మాకేమి, భాగ్యవంతులైన మాకేమి. భాగ్యమనను మాకు రావలసిన సుంకమ్మ కంటే మేము ఎప్పుడు అపక్షిపము. మాట ఒకటియు పిండము దండులమ్ములు ఒక పాతివు మాకు ఇచ్చిన కానీ శవను దహింపనేను. నన్ను కఠినాత్మడిని ఎంచినా సరే కులధర్మము వీటం వచ్చి ఈ రీతి కాడి కాపలతో జన్మించి సన్నాలు దాసు కన్నా హరహర పూజ కులాభిమానము సరుగుణ హరి కన్నుల కీర్తులను వల్ల కాడికి అధికారము వచ్చిన ఎక్కడికే ఎవరైనానేమయ్యా, దీన రక్షణము తప్పు కాదు కదా మహాత్మ. తప్ప గొప్ప మాకు చెప్పకము అయ్యా. అయ్యా అయ్యయ్యో, ఎంతటి కాలము సంభవించింది కుమార. చక్రవర్తి కుమారుడవై కడకి కాటిలో చేరుడ తేలికే నేను నోచుకొనకపోతివిరా కొడుక. నీ ప్రారంభమునకు నేనెంతని విలపించురా నాయనా.
నీ వద్ద ఉన్నది ఇవ్వమే కాదు, శరీరమే. బాగా ఆలోచించుకోను. అయ్యా, కాల వైపరీత్యమన ఉత్తమ పదవిని బాసి నేనిప్పుడు శరీరము మాత్రమే భూనై ఉన్నానని ఇంతకు ముందే విన్నవింపుకుంటుంది కదయ్యా. ఏలదయ్యరాదు మాత్రం ఇప్పుడు నన్ను అర్థం చేసుకోండి నాయనా. అయ్యా, నీ వద్ద ఏమీ లేదా? ఏమీ లేదు మహాత్మా. తెగ నమ్ముకుంటుకు నా వద్ద ఏమున్నదయ్యా? ఏమీ లేదా? ఏమీ లేదు మహాత్మా. బాలసూర్య ప్రభా కలితంపై వెలుగొందుతున్నదే. అది మాంగళ్యము కాబోలు దానినే తెగనండి చల్లదే. అయ్యో దైవమా, రెండో సృష్టుడుగు ఉష్యమహర్షి ప్రభావం బుద్ధి నా పతి కింద కనులకు గోచరము కాని నా మంగళ సూత్రము చెడ్డ. నా పతి హరిశ్చంద్ర చక్రవర్తి, నిక్కముగా నా పతి హరిశ్చంద్ర చక్రవర్తి. మొన్న భాగ్యరాలకు మీ జీవితేశ్వరుని చంద్రవతిని స్వామి. ఎల్లప్పుడూ అల్లారు ముద్దుగా పెంచిన మన వంశాంకుడు మనలో దాచుడే కాటిలో ఆకులకి రాళ్ళపై ఎట్లా పడి ఉన్నాడో చూడము స్వామి. కుమారుడు దహన మీదకి ఏదన్నా ఉపాయమును పరిశీలింపడు స్వామి. ప్రొద్దు పడవకు ముందే పోయి మా దొరసాని కంటపడకుండా ఆవిడ కోపగించును. పరిశీలింపడు స్వామి, పరిశీలింపడు. ఎలాగైనా మీ దొరసాని దగ్గరికి వెళ్ళి మాడవి పద్ధతి తీసుకుని రా. చిన్నాకుడు నీకు రావచ్చిన కష్టములా అయ్యా? ఇప్పుడే నువ్వేమి చెల్లివా అయ్యా? నువ్వేమి చెల్లివా? ఇట్టి ఇక్కట్ల పాలైనను మీరు ధర్మపదం తొలగినందులకు నాకు సంతసమే కలుగుతున్నది. అట్టే పోయి వచ్చేదను. మా దొరసాని కడగేగి మాడయు పాతయు అడిగిదను. ఆవిడకు కాస్త దయ కలగకుండిన ఎట్లు విధించునో అట్లేగా పోయి వచ్చేదను స్వామి. నువ్వు శిష్యాదినవా? అట్లు మీ చేచల వందుకొని పోవుచుండగా దారిలో నా కాలుకు ఒక బాల శవము తగిలినది. అంతట మతి చెలించిన దానని ఆ కళేవరం మన లోహితుడేమో అని పరికించి చూస్తుండగా యమకింకర్లు పోలిన రాజభటుల చోటికి వచ్చి, ఓసి పాపాత్పురాల, రాజబిడ్డ నేల చంపితివేని నన్ను తన్ను రాజేశాని దింపుకు కొప్పవా
అంతట రాజు నిర్దయుడై నా తల నరకమని ఆజ్ఞాపించినారు. ఇది ఏ నా నిందకు కారణము స్వామి, ఇది ఏ నా నిందకు కారణము. అకటకట ధర్మమునకు నేటికి ఇంతటి కానికాలము సంభవించినది. తమ చిత్తమును మెప్పింపాలని శ్యామకులు ఎవరిపైన నేనే ఆరోపించకూడనే ధర్మములు విచారించకుండా నిరపరాధములు చేసిన ఇలాంటి రాజులు ఉండిననేమి మండిననేమి కాంతా జగదేక పావనిది ఈ అన్యాయ పుంజ రాజు నిర్భయుడే యోగములు చూడడే లోకమంతయు అస్తమించే దయాలుండైన దేవుడే మాలిమనే గతమెల్ల మరచి పొమ్ము పరుపము ఏకాంత ఏకిన ఉత్తికిల్ కత్తి కడసారి ఆ భగవంతి గోర్చి నేత్ర ఇద్దంబు మోర్చి ధ్యానించుకొమ్ము హృదయేశ్వర, నా కొరకై మీరింత దుఃఖింపవలదు స్వామి. మీరెరుగని ధర్మము లేదు కదా నాథ. నన్ను చంపుట వలన సంభవింపగల పాపము నిరపరాధులను శిక్షింపు ఈ కాశికాపురాధీశ్వరుడికి చెందును. కానీ మిమ్మంట నేరదు నాథ, మిమ్మంట నేరదు. అదియును కాక ఎక్కడో నీచపు చావు చావకుండా నా జీవితేశ్వరులకు మీ చేతిలోనే చావగలిగినందులకు నేను కడు ధన్యరాలను స్వామి. నా కడసారి వందనములు గైకొనడు స్వామి. తండ్రి కాశీ విశ్వనాథ, ఇది నా కడసారి ప్రార్థనము తండ్రి. సర్వభూతేజ నేనెదయే మోక్ష పదంబు గోరను. ఇంక ఎన్నే జన్మముల్ నీవు నా కొదంజేయుదవో అన్ని జన్మముల చెట్ల అన్ని జన్మముల చెట్ల నిత్య సత్యవ్రతం సత్కార్య విచారధీరుని నిత్య సత్యవ్రతం సత్కార్య విచారధీరుని హరిశ్చంద్రుని పతించేయుమే హరిశ్చంద్రుని పతించేయుమే హరిశ్చంద్రుని పతించేయుమే. మెల్ల సరిపోవుగాక ఈ నేటి పైన నెలత పైన దుఃఖమో నీకంటూ కొసకు తప్పదు మాకు. రాకడ పోయింది ఏం చేస్తాం? ఖడ్గమా ఖడ్గమా మార నీ కంట రక్తమును చెవి చూడా నిశ్చలంబు బొలచదా సత్యముగా ఇయ్యని చంద్రమను మాట్లాడించుగాక. చంద్రమతి హరిశ్చంద్ర, ఆగుము. నీ గురువే గెలుచును, నేనే ఓడితిని. గురువేమో జయేమో సర్వమాత్మ, నా పొరిగ నేను మానను. హరిశ్చంద్రగాక ఈ అరుణ మీద మనసు గురి చేసి హరిశ్చంద్ర
ఆగుము నీ సత్యదీక్ష వ్యక్తి పార్వతి పరమేశ్వర ప్రత్యక్షమైనారు. నీ కుమారుడు సదేవుని గావించినారు. కాశీరాజు కుమారుడు సదేవుని గావించినారు. ఈరోజు ఈ నాటకం ప్రదర్శించడానికి ఇక్కడ కళాకారులకు ఈ యొక్క నాటకం ఈ రకంగా విజయవంతం కావడానికి సందాలు ఇచ్చినటువంటి మహానుభావులకి వారందరూ కూడా మా కళాకారుల తరపున పాదవందనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే కళలు అంతరించిపోతున్న ఈ రోజులలో టీవీలకు అతుక్కొని టీవీ సీరియల్ ఎన్ని చూసుకుంటూ ఇప్పటి వరకు ఇంతమంది జనం ఈ నాటకాన్ని వీక్షించినందుకు పేరున ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ నాటకానికి సందాలు ఇచ్చిన పెద్దలు వాళ్ళు ఆ సహాయం చేయబట్టే ఈ నాటకం ఈ రోజు వరకు ఇక్కడ సక్సెస్ అయిందని మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే దాతలు లేకుంటే ఈ నాటకాలు కావు. ఎందుకంటే మన తాతలు ముత్తాతల నుంచి వచ్చినట్టు ఈ కళారంగాన్ని మనము రేపు మన పిల్లలు కూడా, ఎందుకంటే ఇళ్ళలో ఉన్న ఒక మంచితనం సారాంశం తీసుకొని కూడా మన పిల్లలకి మనం నేర్పి వాళ్ళు కూడా మంచి పద్ధతిలో నడిపించుకోవడం కోసం ఇలాంటి కళారూపాలు ఉపయోగపడతాయని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మాట్లాడుతున్నాను. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఆరు సంవత్సరాల క్రితం ఇదే ఊర్లో నేను రాయబారం నాటకంలో కురుక్షేత్రం ద్రౌపది ఆడానండి. ఇక్కడ ఆ నాటకం మధ్యలో మన భద్రాచారి బాబాయ్ గారు వారణాసి సీన్ ఆడుతున్నారు. అసలు చంద్రమతి అంటే ఏంటో తెలియదు నాకు అప్పటికి. అప్పుడు బాబాయ్ పక్కకు పిలిచి, అమ్మ నువ్వు ఏం పాడొద్దు, ఏం వద్దురా,
కాషాయం వస్త్రాలు కట్టుకొని అలా నించో నేను వారణాసి ఆడుకుంటానన్నారు. అప్పుడు ఒక మాట ఉంటుంది కదా, నేను ఎలా అమ్మో అంటారని చెప్పని అడిగినప్పుడు క్రయధనమును అమ్ముకున్న వారెట్లో అట్లే కదా స్వామి అని చెప్పి ఆ మాట నాకు ఒక 20 సార్లు చెప్పారు. అయినా నాకు అంతుబట్ల అంటే చంద్రమతి పాత్ర ఏంటో నాకు అసలు అప్పుడు ఏం తెలియదు అనమాట. అన్నిసార్లు చెప్పినా సరే స్టేజ్ ఎక్కేసరికి నేను మర్చిపోయాను. అదేంటిదో ఇలా 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 అసలు మర్చిపోయాను. అప్పుడు బాబాయ్ అయ్యో ఒక్క మాట అంటే బాగుండేది అన్నట్టుగా చాలా బాధపడిపోయారు. ఈరోజు ఇక్కడ చంద్రమతి ఆడుతున్నాను, బాబాయ్ వచ్చారు, ఇందాక ఆశీర్వాదం తీసుకున్నాను. అక్కడ నిజంగా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చింది. మహానుభావులు బాబాయ్ గారు, అలాగే గురువు గారు సైదుల్ సారు గురించి చెప్పాలంటే ఇంకా రాధాపాత్ర అసలు నాకు రాధాపాత్ర అసలు ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు చంద్రమతి గురించి ఎలా చెప్పాను, రాధ కూడా అంతే. ఆ పాత్ర నేర్చుకోవడానికి నేను కష్టపడ్డది కొంచెమే. ఆయన మేళ్ల చెరువు నుంచి వాళ్ళూరు తీసుకొచ్చేవాళ్ళు, మళ్ళీ తీసుకెళ్ళి డ్రాప్ చేసేవాళ్ళు. ఆ జ్ఞాపకాలన్నీ తలుసుకుంటుంటే నాకు నిజంగా ఏడుపు వచ్చింది ఇందాక. ఏం తెలియని నాకు వీళ్ళందరి ప్రోత్సాహంతోనే ఈ చంద్రమతి ఇక్కడ ఆడుతుంటే ఒక పెద్ద ఆవిడ వచ్చి 100 రూపాయలు కానుక ఇచ్చారు. కానీ నాకు ఎందుకో చంద్రమతి నిజంగా అమ్మ చంద్రమతి ఇట్రా అని చెప్పి గుర్తించారు. నాకు పెద్దగా ఏడుపు వచ్చింది నాకు అటు వెళ్ళినప్పుడు. చంద్రమతి కానీ రాధ కానీ ఎంత పవిత్రమైన క్యారెక్టర్లు అంటే మిగతా అన్నీ కూడా బాగుంటాయి, ఇవన్నీ కూడా అందరూ ఒద్దిక్క చేసే క్యారెక్టర్లు కావి. చాలా చాలా అనుకువగా చేయాలి. నించునే విధానం కానించి మాట్లాడే ప్రతి మాట ప్రేక్షకులు, ఇప్పుడు బాబాయ్ లాంటి వాళ్ళు, సైదుల్ సార్ లాంటి వాళ్ళు ఎదురుగా కూర్చున్నప్పుడు, భద్రాచారి బాబాయ్ వీళ్ళందరూ అట్లా ఎదురుగా కూర్చున్నప్పుడు చాలా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాల్సి ఉంటుంది. ఇందాక చూసారా స్టేజ్ మీద మనం పాడుతూ ఉన్నాగా ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి, ఆయన తెలియదు ఒళ్ళు తెలియకుండానే వచ్చి స్టేజ్ మీద దగ్గరకు వచ్చారు. అప్పుడు కూడా మనం అలర్ట్గా ఉండాలన్నమాట. నేను చంద్రమతినే అప్పుడు, వీరమణి ఇవన్నీ ఏం కాదు. అప్పుడు కూడా చంద్రమతిలాగే ఉంటూ దూరంగా ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఇప్పుడు ఈ పాత్రలన్నీ నేర్చుకున్నాక నాకు ఇప్పటికి ఇంకా అర్థమైందని నేను అనుకోవట్లేదు, కానీ ఇప్పటికీ కొంచెం అనుభవం వచ్చింది. ఓహో చంద్రమతి అంటే ఇలా ఉండాలి, రాధ అంటే ఇలా ఉండాలి. సార్ నిజంగా ఆ జన్మ అంతా రుణపడి ఉంటాను సార్ మీకు సైదుల్ గారు. రాధా క్యారెక్టర్ నేను మొన్న రాజపాలెంలో ఆడానండి. అది చెప్పచ్చో లేదో తెలియదు కానీ మేము అసలు ఈ లాస్ట్ సీన్ ఉంటుంది కదా సార్ గురుగారు, అప్పటికి ప్రేక్షకులు ఎవరు ఉండరు కదా, అక్కడ మటుకి ఎన్ని కుర్చీలు ఉన్నాయో అన్నీ నిండిపోయి ఉన్నాయి సార్. లాస్ట్ సీన్ సైదుల్ గారు మనం చేస్తాం చూడండి, భోజనాల సీన్. ఆ సీన్ వచ్చేటప్పటికి అసలుకి ఎవరు ఉండరు ప్రేక్షకులు, ఎందుకంటే బాగా నైట్ టైం అయిపోతుంది, అప్పటికి ఎవరు ఉండరు. కానీ ఆ సీన్ అప్పుడు అక్కడ కుర్చీలన్నీ నిండిపోయి ఉన్నాయి. నేను ఆ క్యారెక్టర్ చేసి వెనక్కి వచ్చాను. గురువుగారు ఎలా నేర్పించారో ఇది ఇప్పుడు నేను తలుసుకుంటే అనిపిస్తుంది, నాకే ఇట్లా ఒళ్ళు గగ్గుర్లు పడుస్తుంది. ఒక్కొక్క పదం ఆయన ఎలా చెప్పారో అలాగ నేర్చుకున్నాను, నేను చేస్తున్నాను. అక్కడ చేసి స్టేజ్ ఇది నేను ఇట్లా దిగుతున్నాను, అందరూ లేడీసు బాయ్స్ అందరు ఎదురుగా వచ్చి అమ్మ రాధని చూపించావు తల్లి, అసలు రాధ ఎలా ఉంటుందో మాకు ఇన్ని రోజులు తెలియదు, ఇలా ఉంటుందా రాధ అని దండం పెడితే పెద్దోళ్ళు కూడా అలా కాలు పట్టుకుపోతుంటే నాకు వణుకు చేసింది అసలు. అప్పటికి నేను సీన్లో ఈ పక్షవాతం వచ్చినట్టుగా చేసి వెళుతుంటాను కదా, వణుకు వచ్చేసి అప్పటికి దిగి వెళ్తున్నాను. వాళ్ళందరూ వచ్చి ఇలా అంటుంటే అసలు పెద్దగా ఏడుపు వచ్చింది. గురుగారు మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను ఆ రాధ క్యారెక్టర్ని ఎలా చేశానో మీరు ఎలా నేర్పించారో ఆ రోజు చేశాను సార్. కొండయ్య గారు కూడా మా వారు కూడా అన్నారు, ఆయన పెట్టిన భిక్ష అమ్మ, నిజంగా రాధని తయారు చేశారంటే గురువుగారు, వినాయకరాజు గారు, సైదుల్ సార్ ఆ జన్మాంతా రుణపడంతో. అలాగే ఈ చంద్రమతిని శంకర్రావు గారు నేర్పించారు, ఆయన గురువుగారు గొప్పగా నేర్పించారు. కానీ బాటలోకి తీసుకొచ్చింది మట్టికి, అంటే దారిలో పెట్టి తాళం సరిచేయటం, అలాగే అసలు సీన్ ఎంబడి సీన్. ఇంతకుముందు నేను సీన్ రెడీ అవ్వాలంటే నాకు తెలియదు అసలు ఎలా, దేని తర్వాత ఏంటనేది అసలు ఏం తెలియదు.
అవన్నీ కూడా ఈయనే పట్టించారు. ఇలా 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 ఉండాలి, ఇలా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కటి. వినాయకరాజు గారు, గురువు గారు, ఆ జన్మాంతో రుణపడి ఉంటాను సార్ మీ అందరూ. మన్నించాలి అన్ని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ధన్యవాదాలు. ఉంటానండి.